హాయ్ అందరికి నమస్తే దోస్తులు, ఎట్లు మంచిగురా? ఇక మేము ఈరోజు మళ్ళా అక్కడ రామేశ్వర దర్శనం చేసుకొని ఇక్కడ సంగమేశ్వర స్వామి అని ఇక్కడ డౌన్ల కింద ఉంటది అనమాట. చాలా మంచి టెంపుల్, పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఇది అన్నమాట టెంపుల్ వచ్చేసి. ఇది చాలా పవిత్రమైన టెంపుల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ ఒక ఒక అద్భుతం ఏంటంటే నువ్వు ఎంత మంది ఎండలు కొట్టినా సరే ఇక్కడ మాత్రం వాటరు అస్సలు ఇంకిపోవన్నమాట. నువ్వు ఎనీ టైం 24 గంటలు ఖచ్చితంగా ఇందులో వాటర్ ఉంటాయి. ఈ నీళ్ళు మాత్రము మనం చక్కెరేసి కలుపుకొని తాగుతాం చూడు, ఆ విధంగా తీయగుంటాయి అన్నమాట. గుడి వచ్చేసి ఇదే. కొంతమంది దాతలు కూడా ఏం చేశారంటే టెంపుల్ కట్టించారు, అక్కడ ఉంది టెంపుల్. కాకపోతే ఇదే స్థలంలో కట్టించాలని చెప్పేసి ఆ దేవుడు ఏం చేసినంటే ఆ గుడి ఫెయిల్ అయిపోయింది అనమాట. ఈ స్థలం అనమాట సంగమేశ్వర స్వామి. అందరూ చూడండి, ఇది చాలా పురాతనమైన టెంపుల్. చాలా సత్యం, అంటే మీకు చెప్తే కూడా ఎవరు నమ్మరు. ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి సన్నిధికి ఒక్కసారి రండి. ఆ స్వామివారి అనుగ్రహం ఏందో మీకే అర్థమవుతుంది. వాటర్ నేను తాగి చూపిస్తా, ఎంత చల్లగా ఉంటాయంటే చాలా చాలా. ఫ్రిడ్జ్లో పెట్టినట్ల చల్లగా ఉంటాయి. 24 గంటలు ఎంత మండు టెండలు పడితే కూడా నీళ్ళు మాత్రం ఎండిపోవు. పోండి అందరు మొక్కుపోండి, దేవుని మొక్కుండి, అందరు మొక్కుకోండి. చెప్పులు అక్కడి దూరం ఇడవాలి. నువ్వు ఈడే దగ్గర ఇడిస్తే ఎట్లా? ఆ దూరం ఇడి చెప్పు. అందరు ఒక్కొక్కరు పోయి మొక్కి రాపోండి. ఇంకా అవి అగరబత్తులు అక్కడ టెంపుల్ దగ్గరనే కట్టేసినాము. మొక్కు దర్శనం చేసుకోవడం, దర్శనం చేసుకోండి. ఈ వాటర్ కొన్ని నీళ్ళు తీసుకొని బాటిల్ తీసుకొని మన ఇంట్లో అన్ని వాటర్లో పోసుకొని కలుపుకొని తాగాలి. చాలా మంచి అన్నమాట. ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడికించి వస్తాయి, ఆ భూమిలోకించి వస్తాయి, ఎక్కడికించి వస్తాయో తెలియదు, కానీ మాత్రం వాటర్ మాత్రం అస్సలు ఎండిపోవు. దా భగవాన్ ఇక్కడ జేజకు మొక్కుపోను, మొక్కి రాపో జేజకు. చల్లటి వాతావరణం మంచిగా ఉంది. ఇక్కడ పాత టెంపుల్ వచ్చేసి చూపిస్తా. ఇంత టెంపుల్ అన్నమాట. అంటే స్వామివారి ప్లస్ ఇక్కడ అయితే ఇక్కడ కట్టిస్తామని అనుకున్నారు. కాకపోతే స్వామివారు మాత్రం ఒప్పుకోలేరు. ఆ గుడి కట్టినాక మాత్రం గుడి ఫెయిల్ అయిపోయింది అనమాట. అందుకే స్థలం ఎక్కడ ఉంటుందో అక్కడే కట్టాలి అని చెప్పేసి పెద్ద మనుషులు చాలా మంది కూడా చెప్తారనమాట. ఇక్కడ గుడి కట్టేసారు కానీ ఫెయిల్ అయింది అనమాట. చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే నాకు తెలుసు, మేము చిన్న ఉన్న సని చూస్తున్నాం. ఇక్కడ చాలా ఒక చరిత్ర కూడా ఉంది, కాకపోతే మనకు చాలా తెలియదు కాబట్టి. ఓకే నా ఫ్రెండ్స్, అందరు చూశారు కదా. ఇది అనమాట సంగమేశ్వర స్వామి టెంపుల్ అంటారు. మా గ్రామంకు ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. ఇంతకుముందు రామేశ్వరం అంటే 1 కిలోమీటర్ ఉంటుంది, ఇది కొద్దిగా 1/2 కిలోమీటర్ అనమాట. ఓకేనా?